ఈ రోజున ప్రత్యేకంగా పత్రికా విలేకరులందరినీ కూడా రమ్మని చెప్పి భారతీయ జనతా పార్టీలో దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పడిన తరువాత జరిగేటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలియజేసేదానికి కానీ లేకపోతే ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ప్రథమంగా కేంద్ర మంత్రి అయిన తర్వాత శ్రీనివాస్ వర్మ గారు భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు ప్రథమంగా నెల్లూరుకు వస్తూ ఉన్నారు. ఆయన ద్వారా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధిని మనం చేసుకోవాలి అనేది కూడా మేమందరం కూడా బీజేపీ పెద్దలందరూ కూడా సమీక్షించుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షిస్తూ ఆ కోరిక మేరకు ఈ ప్రాంతంలో ఉన్న కొత్త పరిశ్రమలకి నాంది పలికాలని చెప్పినటువంటి స్ఫూర్తితో ఈ ప్రాంత ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్లేందుకు ఆయన రాక సందర్భంగా ఆయన్ని కోరుతామని చెప్పని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కూడా ఈ సభ్యత కార్యక్రమానికి చిన్న బజార్ మండలంలో ఆయన చేతుల మీదుగా కొత్తగా సభ్యత్వాలను నమోదు చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి శ్రీకారం చుడుతున్నారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పోతే ఇవాళ చూస్తూనే ఉన్నాం. ఇప్పటిదాకా తీసుకుంటే భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలోకి వెళ్తే దాదాపు 13,42,700 మంది రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులు నమోదయ్యారు. ఇంకా కూడా చాలా కష్టపడి నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో పురంధరేశ్వరి గారి నాయకత్వంలో అదేవిధంగా నడ్డా గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో కూడా ఇప్పటికే 54,000 పైచినుకు ఇప్పటికే సభ్యత్వం నమోదైంది. దాన్ని ఇంకా కూడాను పెంచి చేయాలనేటువంటి దృక్పథంతో అంత మండలంలో ఉండేటువంటి నాయకులు అందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా మా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రక్రియ అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. పోతే ఎన్డీఏ పరిపాలనకు వచ్చి దాదాపు 115 రోజులు కావస్తూ ఉంది. కరెక్టేనా? 115 రోజులు కావస్తూ ఉంది. కానీ మేము చూస్తూ ఉన్నాం, ఈరోజు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన కూర్చొని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? అభివృద్ధి లేదు, ఎన్డీఏ ఇచ్చిన హామీలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కావచ్చు, ఏమీ జరగడం లేదని మాట్లాడుతున్నారు. ఇది సాధ్యమేనా? ఓడిపోయారు, సిగ్గు లేకుండా 11 మంది స్థానాలకి పరిమితమయ్యారు. సిగ్గు ఎగ్గుందా మీకు? ఓపిక లేదా? 115 రోజుల్లోనే సూపర్ సిక్సర్ అన్నీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందా? వేచి చూడండి. మీరేం చేశారు? మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా, మీరు ఇచ్చిన పెన్షన్ హామీ చూస్తే ఆఖరి నెలలో ఇచ్చారు ఎలక్షన్కు ముందు ఓట్ల కోసం. కానీ ఈరోజు మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలన్నీ కూడా వచ్చిన తెల్లారే చేసేదానికి
ఇది సాధ్యపడుతుందా అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. మీరు మాట్లాడే భాష ఏంటి? ఒక పక్కనేమో విజయవాడలో వర్షాలు పడి ఎప్పుడు అనుకోలేనటువంటి విధంగా జలం పూర్తిగా మొత్తం నీళ్లతో నిలిగిపోతే పూర్తిగా మునిగిపోయింది. ఆఖరికి ఆహార పదార్థాలు కూడా ఏ విధంగా అందించాలనేటువంటి పరిస్థితుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి, మంచిని మంచి అని చెప్పుకోవాలి. మరి నడువు నోతు నీళ్ళల్లోకి వెళ్ళడం కానీ, కుక్లీన్ల మీద కూర్చొని బయలుదేరడం కానీ, లేదా ఉండేటువంటి కొత్త టెక్నాలజీ ఏదో వచ్చిందో డ్రోన్ల ద్వారా ప్రతి ఇంటికి ఆహార పదార్థాన్ని అందించడంలో కానీ, మీకు మేము ఉన్నాము భయపడొద్దు అని చెప్పని ప్రజలతో తిరిగినటువంటి విషయం ప్రజలందరూ కూడా చూస్తున్నారు, హర్షించారు. కానీ ఇవాళ మాజీ ముఖ్యమంత్రి గారు మాత్రం విమర్శిస్తారా? పాతటువంటి చోటా నాయకులు కూడా ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారే, ఇవన్నీ మీకు కనిపించటం లేదా? రాత్రికి రాత్రి అభివృద్ధి చేయండి అని చెప్పని మొత్తుకుంటా ఉన్నారు. మీరేం తక్కువ పాపాలు చేశారా? ఉండే ఏదైతే ఖజానా ఉందో మొత్తాన్ని ఏమీ లేకుండా, రూపాయి లేకుండా చేశారు. ఒక పక్క ఆర్థికంగా అప్పులు చేసి అప్పులు పుట్టకుండా కొత్త అప్పులు వచ్చేదానికి కూడా అవకాశం లేకుండా చేశారు. మరి ఇలాంటి మీ పాపాలని కడుక్కుంటూ ఆయన చెప్పినటువంటి ఏదైతే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ప్రతి అవ్వ తాతకి అర్హత కలిగినటువంటి ప్రతి వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడే. ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఎలక్షన్కు ముందు ఏం చెప్పారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం స్టాఫ్ తోటి అయ్యా ఈ యొక్క పెన్షన్లు పంచండి అయ్యా ఇంటికి అంటే అది సాధ్యపడదు, ఏదైతే మా వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ఉంటేనే కానీ అందరికీ ఇవ్వలేమని చెప్పి కొంతమంది చనిపోయేదానికి కూడా కారకులయ్యారు వాళ్ళు. మరి ఈ రోజున ఇదే సచివాలయం స్టాఫ్ తోటే ఉన్న రెవెన్యూ స్టాఫ్ తోటే 2 రోజుల్లోనే మరి వాళ్ళ పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారంటే అది గొప్ప విషయం కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాను. గతంలో మీరు చేసిన దానికి చనిపోయిన వాళ్ళ పాపాలు మిమ్మల్ని కారు చిచ్చులాగా వెంటాడతాయని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరీ తెలియజేస్తా ఉన్నాను. వేచి చూడండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదా? ఆ రోజు ప్రజలే చూసుకుంటారు. ఈ లోపలే అది చేయలేదు, ఇది చేయలేదు, నేనుంటే అది చేసేవాడు. ఏం చేసేవాడివి? నువ్వు ఉంటే ఇసుక అమ్మేశావు, మైనింగ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి అమ్మేశావు, ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏర్లై పరిపాలించావు. ఆ మద్యం కూడాను దానికి బిల్లులు లేవు. నీ ఇష్ట ప్రకారం ఎంత తెచ్చావో తెలీదు, ఎంత దోచుకున్నావో తెలీదు, ఎంత దాచుకున్నావో తెలీదు. ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. భూబకాసుల్లో కుంభకోణం అయితే ఒక్కొక్కటి బయటికి తీస్తూ ఉన్నారు. వీటినన్నింటినీ కూడా అతి త్వరలో పాపాలన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు ప్రజలు ఏ ప్రభుత్వం అయితే సక్రమంగా పరిపాలించగలదు అన్నటువంటి విషయాన్ని. ఇవాళ మిమ్మల్ని 151 నుంచి మధ్యలో 5 తీసి 11కు పరిమితం చేశారే. మీ రౌడీ రాజ్యం, మీ పోకిరి రాజ్యం, మీ పోలీస్ రాజ్యం ప్రజల మీద దిద్దారు కాబట్టే మీకు పుట్టగతులు లేకుండా చేశారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు అని చెప్పని నేను మళ్ళా ఒకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఒకసారి వేచి చూడండి. ఏం చేశారయ్యా మీరు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 74% పోలవరం పనులు పూర్తి చేస్తే ఆ పోలవరంలో మళ్ళా రివర్స్ టెండరింగ్ అని ఇచ్చిన వాళ్ళని తీసేసి మళ్ళా కాస్త కూడా ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోలవరం మళ్ళా ముందుకు వెళ్ళాలని
నిధులు తీసుకొచ్చి డయాఫ్రమ్ వాల్ని మళ్ళా పునర్నిర్మించాలని ఇవాళ ముందుకెళ్తున్నది ప్రభుత్వం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. అది అభివృద్ధి కాదా అని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. కళ్ళు తెరవండి, చూడండి ఒక్కసారి ఏం జరుగుతూ ఉందో ఈ రాష్ట్రంలో. అమరావతి ఉంటే అడ్డగోలుగా పక్కన పెట్టేసి అక్కడెక్కడో విశాఖపట్నంలో ఇంకొక రాజధాని, కర్నూలులో ఇంకొక రాజధాని, చెప్పిన అబద్ధం చెప్పకుండా ప్యాలెస్లు కట్టుకుంటా మరి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మీది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతికి మొన్న బడ్జెట్లోనే 2,500 కోట్ల రూపాయల నిధుల్ని 25,000 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయించుకోవడం కానీ, దాంట్లో ప్రథమ దశగా ఇవాళ 2,500 కోట్ల రూపాయలకు గాను ఇవాళ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చింది కనపడటం లేదా? అటు అమరావతి కానీ, ఇటు పోలవరం కానీ, అటు భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసేటువంటి విషయంలో కానీ ఇవాళ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఇవాళ డబుల్ ఇంజిన్ గ్రోత్ తోటి అతి వేగంగా శరవేగంగా ఇటు అభివృద్ధిలోని కానీ ఇటు సంక్షేమంలో కానీ ముందుకు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో ముందు అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం కనిపించడం లేదా? ప్రతి వాళ్ళు మాట్లాడతారు 100 రోజులు అయిపోయింది ఏమీ చేయలేదు, 100 రోజులు అయిపోయింది ఏమీ చేయలేదని. ఏందయ్యా, ఒక శిశువుగా జన్మించాలంటే 9 మాసాలు పడుతుంది, గర్భం దాల్చాలి, తర్వాత బిడ్డ పుట్టాలి. పెళ్ళవంగానే పిల్లలు పుట్టలేదంటే ఎలా జరుగుతుందయ్యా? అర్థం కాదా? ఆలోచించలేరా మీరు? వీటన్నిటినీ కూడాను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి. ఏమేమి మంచి చేయాలి, ఏమేమి ప్రజలకి చెప్పిన పనులన్నింటినీ కూడా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచనతోటి అటు సంక్షేమంలో కావచ్చు. ఇవాళ చూడండి, ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అటు పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడెక్కడ రూరల్గా ఉండేటువంటి రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయి ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి కనీసం అక్కడ మట్టి కూడా వేయలేదు. ఆ యొక్క రోడ్లన్నింటినీ కూడా బాగు చేయాలి, అట్లాగే R&B రోడ్లు కూడా బాగు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వం మీరేమో ఏమీ చేయలేదని చెప్పి మాట్లాడతారా? ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఆలోచనతో ముందుకు వెళ్ళి మంచిగా ప్రజలకు మంచి చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆదరించండి, అభిమానించండి. నిజంగా తప్పులు చేస్తే ప్రశ్నలు వేయండి, ప్రశ్నిస్తే నిజంగా తప్పుంటే దిద్దుబాటు చేసుకునేదానికి ఇవాళ మేమందరం కూడా ముందుకు వస్తాం అన్నటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా కూడా అనేక కొత్త కార్యక్రమాలను కూడా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ ముందుకు తీసుకెళ్తాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం అని చెప్పినటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. రేపు కేంద్ర మంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆయనతో ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆయన చేసేటువంటి ఏదైతే మత్స్యకారుల యొక్క కార్యక్రమం ఉందో, మత్స్యకారుల యొక్క సంపదను ఏ విధంగా పెంచాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ద్వారా హార్బర్లు కట్టడంలో కానీ ప్రత్యేకమైనటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా ఆ మత్స్యకారుల యొక్క బాగోగులు బాగుండాలనేటువంటి విషయంలో ఏ విధంగా ఇంకా మంచి చేయాలనేటువంటి విషయంలో రేపు వాళ్ళ యొక్క ఫుడ్ స్టాల్ కోసం ప్రారంభించేదానికోసం కేంద్ర మంత్రి గారు వస్తున్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు ఇక్కడ ఏం కావాలో మీ ద్వారా మంత్రిని అడిగేదానికి కూడా మీరు మమ్మల్ని అందరినీ కూడా అడగమని చెప్పని, లేదా మా ద్వారా అడిగేదానికి ఏదైనా ఉంటే తెలియజేయమని చెప్పని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మంత్రి గారి ప్రోగ్రామ్ని కానీ మా యొక్క పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కానీ ఇట్లా ప్రజల యొక్క అటు సంక్షేమం ఇటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లేదానికి అందరూ సహకారం అందించాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. తిరుపతి లడ్డు మీద సుప్రీంకోర్టు ఆల్రెడీ కొన్ని గైడ్ లైన్స్ మంజూరు చేయడం జరిగింది. కాబట్టి లడ్డు మీద ఇంకా మనం ఎక్కువగా మాట్లాడి దాన్నే రాజకీయం చేసుకుంటూ వెళ్ళడం అనేది అంత సమంజసంగా లేదు. కానీ తప్పు జరిగిందా లేదా అనేది మనకు అందరికీ కూడా తెలుసు.
ఆ నెయ్యిని టెస్ట్కి పంపించినప్పుడు ఆ టెస్ట్ యొక్క పరిస్థితుల్లో ఏం జరిగింది, అక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పినది లిఖితపూర్వకంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఉందో దాని ద్వారా ప్రజలకు అందరికీ తెలుసు. కానీ కోర్టులు నమ్ముతామో, సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు దాన్ని రాజకీయం చేయొద్దు, దాని గురించి ఎక్కువగా మాట్లాడొద్దు అని చెప్పని మనకు తెలియజేసింది. ముఖ్యంగా మనందరం హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బకొట్టకూడదు. ఒక హిందువులుగా మనందరం కూడా ఉన్నాం. హిందువుల యొక్క ఆరాధ్య దైవం మన వెంకటేశ్వర స్వామి యొక్క ఆలోచన మేరకు ఆయన భక్తులకి ఇచ్చేటువంటి ఆ లడ్డు ప్రసాదాన్ని ఇంకా మెరుగైనటువంటి లడ్డు ప్రసాదంగా అందించేదానికి శ్రీకారం చుడతాం. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి ఏదైతే కల్తీ జరిగిందో వాళ్ళందరూ కూడా ఆ దేవుడికి కూడా ఖచ్చితంగా శిక్షిస్తారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండేటువంటి, దేశంలో ఉండేటువంటి హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వాళ్ళందరికీ కూడా సరైన శిక్ష పడుతుంది. ఆ దేవుడు వాళ్ళకి శిక్ష వేస్తాడన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ప్రత్యేకంగా పత్రికా విలేకరులందరినీ కూడా రమ్మని చెప్పి భారతీయ జనతా పార్టీలో దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత జరిగేటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలియజేసేదానికి కానీ, లేకపోతే ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు, జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, ప్రథమంగా కేంద్ర మంత్రి అయిన తర్వాత శ్రీనివాస్ వర్మ గారు భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు ప్రథమంగా నెల్లూరుకు వస్తూ ఉన్నారు. ఆయన ద్వారా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధిని మనం చేసుకోవాలి అనేది కూడా మేమందరం కూడా, బీజేపీ పెద్దలందరూ కూడా సమీక్షించుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షిస్తూ ఆ కోరిక మేరకు ఈ ప్రాంతంలో ఉన్న కొత్త పరిశ్రమలకి నాంది పలికాలని చెప్పినటువంటి స్ఫూర్తితో ఈ ప్రాంత ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్లేందుకు ఆయన రాక సందర్భంగా ఆయన్ని కోరుతామని చెప్పని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. కూడా ఈ సభ్యత కార్యక్రమానికి చిన్న బజార్ మండలంలో ఆయన చేతుల మీదుగా కొత్తగా సభ్యత్వాలను నమోదు చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి శ్రీకారం చుడుతున్నారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పోతే ఇవాళ చూస్తూనే ఉన్నాం, ఇప్పటిదాకా తీసుకుంటే భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలోకి వెళ్తే దాదాపు 13,42,700 మంది రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులు నమోదయ్యారు. ఇంకా కూడా చాలా కష్టపడి నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి పురంధరేశ్వరి గారి నాయకత్వంలో, అదేవిధంగా నడ్డా గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో కూడా ఇప్పటికే 54,000 పైచినుకు ఇప్పటికే సభ్యత్వం నమోదైంది. దాన్ని ఇంకా కూడాను పెంచి చేయాలనేటువంటి దృక్పథంతో అంత మండలంలో ఉండేటువంటి నాయకులు అందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా మా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రక్రియ అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. పోతే ఎన్డీఏ పరిపాలనకు వచ్చి దాదాపు 115 రోజులు కావస్తూ ఉంది. కరెక్టేనా? 115 రోజులు కావస్తూ ఉంది. కానీ మేము చూస్తూ ఉన్నాం, ఈరోజు ఎవరైతే
మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన కూర్చొని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? అభివృద్ధి లేదు, ఎన్డీఏ ఇచ్చిన హామీలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కావచ్చు, ఏమీ జరగడం లేదని మాట్లాడుతున్నారు. ఇది సాధ్యమేనా? ఓడిపోయారు, సిగ్గు లేకుండా 11 మంది స్థానాలకి పరిమితమయ్యారు. సిగ్గు ఎగ్గుందా మీకు? ఓపిక లేదా? 115 రోజుల్లోనే సూపర్ సిక్సర్ అన్నీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందా? వేచి చూడండి. మీరేం చేశారు? మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా, మీరు ఇచ్చిన పెన్షన్ హామీ చూస్తే ఆఖరి నెలలో ఇచ్చారు ఎలక్షన్కు ముందు ఓట్ల కోసం. కానీ ఈరోజు మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలన్నీ కూడా వచ్చిన తెల్లారే చేసేదానికి ఇది సాధ్యపడుతుందా అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. మీరు మాట్లాడే భాష ఏంటి? ఒక పక్కనేమో విజయవాడలో వర్షాలు పడి ఎప్పుడు అనుకోలేనటువంటి విధంగా జలం పూర్తిగా మొత్తం నీళ్లతో నిలిగిపోతే పూర్తిగా మునిగిపోయింది. ఆఖరికి ఆహార పదార్థాలు కూడా ఏ విధంగా అందించాలనేటువంటి పరిస్థితుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి, మంచిని మంచి అని చెప్పుకోవాలి. మరి నడువు లోతు నీళ్ళల్లోకి వెళ్ళడం కానీ, కుక్లీన్ల మీద కూర్చొని బయలుదేరడం కానీ, లేదా ఉండేటువంటి కొత్త టెక్నాలజీ ఏది వచ్చిందో డ్రోన్ల ద్వారా ప్రతి ఇంటికి ఆహార పదార్థాన్ని అందించడంలో కానీ, మీకు మేము ఉన్నాము భయపడొద్దు అని చెప్పని ప్రజలతో తిరిగినటువంటి విషయం ప్రజలందరూ కూడా చూస్తున్నారు, హర్షించారు. కానీ ఇవాళ మాజీ ముఖ్యమంత్రి గారు మాత్రం విమర్శిస్తారా? పాతటువంటి చోటా నాయకులు కూడా ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారే, ఇవన్నీ మీకు కనిపించటం లేదా? రాత్రికి రాత్రి అభివృద్ధి చేయండి అభివృద్ధి చేయండి అని చెప్పని మొత్తుకుంటా ఉన్నారు. మీరే తక్కువ పాపాలు చేశారా? ఉండే ఏదైతే ఖజానా ఉందో మొత్తాన్ని ఏమీ లేకుండా, రూపాయి లేకుండా చేశారు. ఒక పక్క ఆర్థికంగా అప్పులు చేసి అప్పులు పుట్టకుండా కొత్త అప్పులు వచ్చేదానికి కూడా అవకాశం లేకుండా చేశారు. మరి ఇలాంటి మీ పాపాలని కడుక్కుంటూ ఆయన చెప్పినటువంటి ఏదైతే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారో ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ప్రతి అవ్వ తాతకి అర్హత కలిగినటువంటి ప్రతి వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడే. ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఎలక్షన్కు ముందు ఏం చెప్పారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం స్టాఫ్ తోటి, అయ్యా ఈ యొక్క పెన్షన్లు పంచండి అయ్యా ఇంటికి అంటే అది సాధ్యపడదు, ఏదైతే మా వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ఉంటేనే కానీ అందరికీ ఇవ్వలేమని చెప్పి కొంతమంది చనిపోయేదానికి కూడా కారకులయ్యారు వాళ్ళు. మరి ఈ రోజున ఇదే సచివాలయం స్టాఫ్ తోటే, ఉన్న రెవెన్యూ స్టాఫ్ తోటే 2 రోజుల్లోనే మరి వాళ్ళ పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారంటే అది గొప్ప విషయం కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాను. గతంలో మీరు చేసిన దానికి చనిపోయిన వాళ్ళ పాపాలు మిమ్మల్ని కారు చిచ్చులాగా వెంటాడతాయని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరీ తెలియజేస్తా ఉన్నాను. వేచి చూడండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదా? ఆ రోజు ప్రజలే చూసుకుంటారు. ఈ లోపలే అది చేయలేదు ఇది చేయలేదు, నేనుంటే అది చేసేవాడు. ఏం చేసేవాడివి? నువ్వు ఉంటే ఇసుక అమ్మేశావు, మైనింగ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి అమ్మేశావు, ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏర్లై పరిపాలించావు. ఆ మద్యం కూడాను దానికి బిల్లులు లేవు. నీ ఇష్ట ప్రకారం ఎంత తెచ్చావో తెలీదు,
ఎంత దోచుకున్నావో తెలియదు, ఎంత దాచుకున్నావో తెలియదు. ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. భూబకాసురుల కుంభకోణం అయితే ఒక్కొక్కటి బయటికి తీస్తూ ఉన్నారు. వీటినన్నింటినీ కూడా అతి త్వరలో పాపాలన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు ప్రజలు ఏ ప్రభుత్వం అయితే సక్రమంగా పరిపాలించగలదు అన్నటువంటి విషయాన్ని, ఇవాళ మిమ్మల్ని 151 నుంచి మధ్యలో 5 తీసి 11కు పరిమితం చేశారే. మీ రౌడీ రాజ్యం, మీ పోకిరి రాజ్యం, మీ పోలీస్ రాజ్యం ప్రజల మీద దిద్దారు కాబట్టే మీకు పుట్టగతులు లేకుండా చేశారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు అని చెప్పి నేను మళ్ళా ఒకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఒకసారి వేచి చూడండి. ఏం చేశారయ్యా మీరు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 74% పోలవరం పనులు పూర్తి చేస్తే ఆ పోలవరంలో మళ్ళా రివర్స్ టెండరింగ్ అని ఇచ్చిన వాళ్ళని తీసేసి మళ్ళా కాస్త కూడా ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోలవరం మళ్ళా ముందుకు వెళ్ళాలని నిధులు తీసుకొచ్చి డయాఫ్రమ్ వాల్ని మళ్ళా పునర్నిర్మించాలని ఇవాళ ముందుకు వెళ్తున్నది ప్రభుత్వం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. అది అభివృద్ధి కాదా అని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. కళ్ళు తెరవండి, చూడండి ఒక్కసారి ఏం జరుగుతూ ఉందో ఈ రాష్ట్రంలో. అమరావతి ఉంటే అడ్డగోలుగా పక్కన పెట్టేసి అక్కడెక్కడో విశాఖపట్నంలో ఇంకొక రాజధాని, కర్నూలులో ఇంకొక రాజధాని, చెప్పిన అబద్ధం చెప్పకుండా ప్యాలెస్లు కట్టుకుంటా మరి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మీది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతికి మొన్న బడ్జెట్లోనే 2,500 కోట్ల రూపాయల నిధుల్ని, 25,000 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయించుకోవడం కానీ, దాంట్లో ప్రథమ దశగా ఇవాళ 2,500 కోట్ల రూపాయలకు గాను ఇవాళ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చింది కనపడటం లేదా? అటు అమరావతి కానీ, ఇటు పోలవరం కానీ, అటు భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసేటువంటి విషయంలో కానీ ఇవాళ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఇవాళ డబుల్ ఇంజిన్ గ్రోత్ తోటి అతి వేగంగా శరవేగంగా ఇటు అభివృద్ధిలోని కానీ ఇటు సంక్షేమంలో కానీ ముందుకు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో ముందు అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం కనిపించడం లేదా? ప్రతి వాళ్ళు మాట్లాడతారు 100 రోజులు అయిపోయింది ఏమీ చేయలేదు, 100 రోజులు అయిపోయింది ఏమీ చేయలేదని. ఏందయ్యా? ఒక శిశువుగా జన్మించాలంటే 9 మాసాలు పడుతుంది, గర్భం దాల్చాలి, తర్వాత బిడ్డ పుట్టాలి. పెళ్ళవంగానే పిల్లలు పుట్టలేదంటే ఎలా జరుగుతుందయ్యా? అర్థం కాదా? ఆలోచించలేరా మీరు? వీటన్నిటినీ కూడాను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి. ఏమేమి మంచి చేయాలి, ఏమేమి ప్రజలకి చెప్పిన పనులన్నింటినీ కూడా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచనతో అటు సంక్షేమంలో కావచ్చు. ఇవాళ చూడండి, ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అటు పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడెక్కడ రూరల్గా ఉండేటువంటి రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయి ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి కనీసం అక్కడ మట్టి కూడా వేయలేదు. ఆ యొక్క రోడ్లన్నింటినీ కూడా బాగు చేయాలి, అట్లాగే R&B రోడ్లు కూడా బాగు చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తే మీరేమో ఏమీ చేయలేదని చెప్పి మాట్లాడతారా? ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఆలోచనతో ముందుకు వెళ్ళి మంచిగా ప్రజలకు మంచి చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆదరించండి, అభిమానించండి. నిజంగా తప్పులు చేస్తే ప్రశ్నలు వేయండి, ప్రశ్నిస్తే నిజంగా తప్పుంటే దిద్దుబాటు చేసుకునేదానికి ఇవాళ మేమందరం కూడా ముందుకు వస్తాం అన్నటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా కూడా అనేక కొత్త కార్యక్రమాలను కూడా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ ముందుకు తీసుకెళ్తాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం అని చెప్పినటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. రేపు కేంద్ర మంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆయనతో ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆయన ఇచ్చేటువంటి ఏదైతే మత్స్యకారుల యొక్క కార్యక్రమం ఉందో, మత్స్యకారుల యొక్క
సంపదను ఏ విధంగా పెంచాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ద్వారా హార్బర్లు కట్టడంలో కానీ ప్రత్యేకమైనటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా ఆ మత్స్యకారుల యొక్క బాగోగులు బాగుండాలనేటువంటి విషయంలో ఏ విధంగా ఇంకా మంచి చేయాలనేటువంటి విషయంలో రేపు వాళ్ళ యొక్క ఫుడ్ స్టాల్ కోసం ప్రారంభించేదానికోసం కేంద్ర మంత్రి గారు వస్తున్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు ఇక్కడ ఏం కావాలో మీ ద్వారా మంత్రిని అడిగేదానికి కూడా మీరు మమ్మల్ని అందరినీ కూడా అడగమని చెప్పని, లేదా మా ద్వారా అడిగేదానికి ఏమైనా ఉంటే తెలియజేయమని చెప్పని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మంత్రి గారి ప్రోగ్రామ్ని కానీ మా యొక్క పార్టీ యొక్క సభ్యత నమోదు కార్యక్రమాన్ని కానీ ఇట్లా ప్రజల యొక్క సంక్షేమం ఇటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లేదానికి అందరూ సహకారం అందించాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. తిరుపతి లడ్డు మీద సుప్రీంకోర్టు ఆల్రెడీ కొన్ని గైడ్ లైన్స్ మంజూరు చేయడం జరిగింది. కాబట్టి లడ్డు మీద ఇంకా మనం ఎక్కువగా మాట్లాడి దాన్నే రాజకీయం చేసుకుంటూ వెళ్ళడం అనేది అంత సమంజసంగా లేదు. కానీ తప్పు జరిగిందా లేదా అనేది మనకు అందరికీ కూడా తెలుసు. ఆ నెయ్యిని టెస్ట్కి పంపించినప్పుడు ఆ టెస్ట్ యొక్క పరిస్థితుల్లో ఏం జరిగింది, అక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పినది లిఖితపూర్వకంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఉందో దాని ద్వారా ప్రజలకు అందరికీ తెలుసు. కానీ కోర్టులు నమ్ముతామో, సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు దాన్ని రాజకీయం చేయొద్దు, దాని గురించి ఎక్కువగా మాట్లాడొద్దు అని చెప్పని మనకు తెలియజేసింది. ముఖ్యంగా మనందరం హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బకొట్టకూడదు. ఒక హిందువులుగా మనందరం కూడా ఉన్నాం. హిందువుల యొక్క ఆరాధ్య దైవం మన వెంకటేశ్వర స్వామి యొక్క ఆలోచన మేరకు ఆయన భక్తులకు ఇచ్చేటువంటి ఆ లడ్డు ప్రసాదాన్ని ఇంకా మెరుగైనటువంటి లడ్డు ప్రసాదంగా అందించేదానికి శ్రీకారం చుడతాం. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి ఏదైతే కల్తీ జరిగిందో వాళ్ళందరూ కూడా ఆ దేవుడికి కూడా ఖచ్చితంగా శిక్షిస్తారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండేటువంటి దేశంలో ఉండేటువంటి హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వాళ్ళందరికీ కూడా సరైన శిక్ష పడుతుంది. ఆ దేవుడు వాళ్ళకి శిక్ష వేస్తాడన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను.